ముందుగా మన డయల్ న్యూస్ ప్రేక్షకులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఈ గోల్కొండ కోటలో ఆషాఢ మాసంలో ఏదైతే తొలి గురువారం తొలి ఆదివారం ఏదొచ్చినా కూడా ఇక్కడ బోనాల పండుగ మొదలవుతుంది. అది ఇక్కడ జగదంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలవుతుంది. ఇక్కడ ఏదైతే తొలి బోనం సమర్పిస్తారో ఆ తొలి బోనమే మా కుమ్మర్లది. ఈ అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించిన తర్వాతనే ఇక్కడ మిగతా భక్తులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరు ఇక్కడ బోనాలు సమర్పిస్తారు. ఎందుకంటే అమ్మవారు కుమ్మరి కులం యొక్క ఆడపడుచు. ఆమెకు ఇక్కడ ఏదైతే గోల్కొండ కోటలో సుమారుగా 400 సంవత్సరాల పూర్వం ఇక్కడ అమ్మవారు వెలిశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తొలి బోనం కుమ్మరి ఎక్కించడం జరుగుతుంది. మా కులం ఆడపడుచుకు బోనాలు ఎక్కించే కార్యక్రమంలో మేము మా రాష్ట్ర సంఘం నుంచి సుమారుగా 500 బోనాలను ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తున్నాము. అమ్మవారు అందరినీ బాగా ఆశీర్వదించి అందరూ సుభిక్షంగా ఉండే విధంగా, వర్షాలు బాగా కురిసే విధంగా, పంటలు బాగా పండే విధంగా, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారు దీవించాలని, రాష్ట్రంలో కూడా పాలన బాగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రేవంత్ అన్న కూడా మంచి ఆశీర్వదించాలని అమ్మవారిని మా సంఘం నుంచి వేడుకుంటున్నాము. అమ్మవారి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మాకు అంతా మంచి జరుగుతుంది. నేను గత 10 ఏళ్ల నుంచి వస్తున్నాను. నాకు ఏది అనుకోవాలంటే అది అన్నీ జరుగుతుంది. అందుకే మహిమగల్ల దేవత ఎప్పటికీ ఇక్కడికే రావాలని నేను కోరుకుంటున్నాను. కోరిన కోరికలన్నీ నెరవేరినాయి. మేము చింతలు బాలనగర్ ప్రతి సంవత్సరం వస్తుంది. చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, మెడిసిన్ ఫెసిలిటీ కానీ అన్నీ చాలా అన్ని వసతులు బాగున్నాయి. ఇప్పటి వరకు అయితే అన్నీ బాగున్నాయి. ఏది కూడా లోటు లేకుండా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం బోనాలు స్టార్ట్ కాగానే వర్షాలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి కూడా అమ్మవారు కంపల్సరీ మనకి ఇస్తుంది. అమ్మవారిది సంతోషం మనం చేస్తే ఆవిడ మనకు కంపల్సరీ ఇస్తుంది. అమ్మవారు తీరుస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ అందుకే రావడం. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తారా? మేమిద్దరం ఎక్కువ వస్తున్నాము. పిల్లలుగా వాళ్ళు వర్క్ ఈ జాబులు చేయబట్టి